హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో చూడడానికి ముందు ప్లీజ్ మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి. వీడియోను చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నేనైతే ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 80 సెంటీమీటర్ల లైనింగ్ క్లాత్ని తీసుకొని దీన్ని అయితే ఇలా 2 ఫోల్డింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి, కింద ఈ ఎడ్జెస్ అనేటి ఈ కోరాస్ కూడా నాకు ఆపోజిట్లో ఉన్నాయి, ఫోల్డింగ్ అనేది నా వైపు ఉన్నది. ఈ ఎడ్జెస్ చివరలు సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకొని వీటిని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సమానంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనకు ఎడ్జెస్ ఎక్కువ తక్కువ ఉంటే బ్లౌజ్ అనేది మనకు కరెక్ట్గా రాదు. తర్వాత ఒక హాఫ్ ఇంచుతోనైతే కిందికి మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని తీసుకొని అయితే ఏం చేయాలంటే ఈ షోల్డర్స్ దగ్గర నుంచి మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ దగ్గరికి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది టేప్తో కొలుచుకోవాలి. అది మనకి ఎంత వచ్చింది అన్నది చూసుకోవాలి. నాకైతే 14 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. 14 ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్న తర్వాత మీద మనం షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా, ఆ షోల్డర్ జాయింట్ కొరకు హాఫ్ ఇంచు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్లౌజ్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజు వెడల్పు ఎంత అన్నది చూసుకోవాలంటే బ్లౌజును మనం ఏం చేయాలంటే ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ను ఇట్లా చూడండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అవి రెండింటిని ఇలా ఫోల్డింగ్ చేసి మనకు ఎక్కడికి వచ్చిందో అక్కడికైతే మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కొరకైతే 1 ఇంచ్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత చూడండి, అదే అలానే పట్టుకొని మనం వెనకాల బ్యాక్ నెక్కు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అది బ్యాక్ నెక్ ఎంత వరకు ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే మీదికి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర నేనైతే మీదనైతే 1/3 ఇంచులు తీసుకున్నా, కిందనైతే 2/5 ఇంచులు తీసుకున్నా. మనకు కటింగ్ చేసేసరికి కటింగ్ ఏమో 1/3 ఇంచులు తీసుకున్నా, కిందనేమో 2/5 ఇంచులు తీసుకున్నా. మనకు స్టిచ్చింగ్ చేసేసరికి 2 ఇంచులు వస్తుంది, కింద 2.5 వస్తుంది. అప్పుడు మనకు మంచిగా నెక్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు నెక్ మనకు కొలతకి ఇచ్చిన బ్లౌజుకు మనం తీసుకున్న బ్లౌజు మనం కట్ చేసుకున్న మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ బ్లౌజ్కు సెట్ అయిందా లేదా అన్నది మనం నెక్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకు బ్లౌజు షోల్డర్స్ ఉంటాయి కదా, ఆ 2 షోల్డర్స్ను చూడండి, షోల్డర్ జాయింట్స్ వేస్తాం కదా, ఈ బ్యాక్ నెక్ ఈ 2 షోల్డర్స్ని ఏం చేయాలంటే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అక్కడ ఫోల్డింగ్ చేసుకొని ఈ బ్యాక్ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం 1/2 ఇంచుతోని మార్కింగ్ చేసుకున్నాం కదా బ్లౌజ్కు, అక్కడికి మనం కొలుచుకుంటూ రావాలి. అంటే ఈ నెక్లో సగం మనకు మార్కింగ్ చేసుకున్న నెక్లో సగం మనకు సమానంగా రావాలి. అప్పుడే మనకు నెక్ అనేది మనకి ఇచ్చిన బ్లౌజుకు మనం కటింగ్ చేసుకున్న బ్లౌజుకు కరెక్ట్గా వచ్చిందని మనకు తెలుస్తుంది. అలా 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే షోల్డర్స్ అనేవి 3 ఇంచెస్ తీసుకుంటున్నా. 3 ఇంచ్ తీసుకుంటే మొత్తం నాకు ఒక గీత తక్కువ 5 ఇంచులు అయితే వచ్చింది. నేను ఆ కింద మీద నేను 1 తక్కువ 5 ఇంచులకు మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత చంక డౌన్ అనేది నేను 5.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 సరిపోతుంది. సరిపోయిందా లేదా అన్నది కూడా మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. నేను చూపిస్తాను మీకు. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మన చెస్ట్ ఎంత అన్నది చూసుకోవాలి. చెస్ట్ ఎంత అన్నది చూసుకోవాలంటే ఎప్పుడు కానీ మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్కు చంక అనేది ఎంత ఉన్నది కొలుచుకోవాలి. చంక ఎంత వచ్చింది? నాకు 7 ఇంచెస్ వచ్చింది. ఈ 7 ఇంచెస్కు 1 ఇంచు కలిపితే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు చెస్ట్ చంక 7 వచ్చింది కదా, చంకకి 7 ఇంచులు కదా,
7 ఇంచులకు 1 ఇంచు కలిపితే మనకు 8 ఇంచులు చెస్ట్ మార్కింగ్ వస్తుంది. ఏ సైజు బ్లౌజ్ కానీ మనకు చంక రౌండ్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచు కలిపితే మనకు చెస్ట్ మార్కింగ్ వస్తుంది. చాలా తక్కువ చెస్ట్ ఎక్కువ తక్కువ ఉన్న బ్లౌజులకు మాత్రమే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. ఇక్కడ మనం 1.5 ఇంచులతోనైతే ఇక్కడ రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ దగ్గర. ఇప్పుడు చంక స్కేల్ తీసుకొని ఇలా మనం రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలి చంక స్కేల్తోని. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. చూడండి నాకైతే కరెక్ట్గా చేసింది. ఇలా కరెక్ట్ రాకపోతే ఒక పావు ఇంచు కింది కన్నా మీది కన్నా అలా సెట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను వెనకాల డాట్స్ వేసుకోవడానికి టేప్ని ఇలా పెట్టి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం వెనకాల 1 ఇంచు తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచును అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని డాట్ పొడవు కూడా 4 ఇంచులు ఉండే విధంగా తీసుకోవాలి. తీసుకొని ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఆ డాట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు ఒక హాఫ్ ఇంచు ఇలా మీదికి కట్ చేసుకున్నామంటే మనకు ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనం డాట్స్ దగ్గర ఒక గుర్తు పెట్టుకోవాలి. సైడ్ జాయింట్ల దగ్గర ఒక గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ వెనకాల డాట్స్ అనేటివి మనకు 2 వైప్స్ సమానంగా రావడానికి ఇలా మార్కింగ్ వీల్ తీసుకొని ఒకసారి రబ్ చేసుకున్నామంటే మనకు లోపల వైపు మార్కింగ్ అనేది పడిపోతుంది. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. చూసి ఇప్పుడు మనకు 2 మడతల మీద ఉంటుంది కదా, ఇప్పుడు హ్యాండ్స్కు 4 మడతల మీద వేసుకోవాలి. వేసుకొని ఎడ్జెస్కు సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకొని నేనైతే కింద ఒక పావు ఇంచుతోని మార్కింగ్ తీసుకున్నా కుట్టు కొరకు. తీసేసుకొని మనం హెమ్మింగ్ చేసుకుంటే 1 ఇంచు తీసుకోవాలి. మనం పైపింగ్ చేసుకుంటే పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూసుకొని మీద ఒక హాఫ్ ఇంచు ఖర్చు కొరకు తీసుకోవాలి. ఇప్పుడు టోటల్ ఎంత వచ్చేసిందో అంత మార్కింగ్ చేసుకోవాలి. చేసేసుకొని ఇలా ఒకటి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు చంక డౌన్ అనేది 3 ఇంచెస్ తీసేసుకుంటున్నాను నేను. మనకు చంక రౌండ్ అనేది 7 ఇంచెస్ వచ్చింది కాబట్టి 3 ఇంచులు తీసుకుంటున్నా. అదే చంక రౌండ్ అనేది 8 ఇంచులు వస్తే 3.5 ఇంచులు, 9 వస్తే 3.5 ఇంచులు అలా మనకు సైజుని బట్టి చంక డౌన్ అనేది తీసుకోవడం ఉంటుంది. తర్వాత నేను ఎక్స్ట్రా 7 ఇంచెస్ తీసుకున్నా. చంక పొడవు అనేది 7 ఇంచెస్ తీసుకున్నా. కింద కూడా బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు ఎవరికి కానీ అక్కడ మనం 1 ఇంచు మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసేసుకొని చంక డౌన్ మనం ఎక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టేసి సగానికి ఫోల్డింగ్ చేయాలి. చేసి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసేసుకొని అక్కడ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు మనం 1 ఇంచు దగ్గర నుంచి ఇక్కడ మనం 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్న వైపుకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఇలా కర్వ్ స్కేల్తోనైతే మనం ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత చంకలో షేప్ తీయడానికి మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం చంక స్కేల్తోనే ఇలా మార్కింగ్ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇట్లా తిప్పేసుకుంటూ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా హ్యాండ్ పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలో నేను అది సపరేట్ వీడియో పెడతా ఫ్రెండ్స్. ఇప్పుడైతే లెంతీ అయిపోతుందని నేను సింపుల్గా చెప్పేసిన. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేను క్లియర్గా హ్యాండ్ కటింగే పర్ఫెక్ట్గా మనకు ఒక్క ముడత కూడా రాకుండా నేను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఇప్పుడు మనం లో షేప్ తీసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్నాం కదా, అలా చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా మనకు ఐబ్రో లాగా రావాలి. మనం లో షేప్ తీసుకున్న దిక్కు అలా గుర్తు అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా మనం బ్లౌజ్ అనేది క్రాస్గా వేసేసుకోవాలి. ఇది చిన్న పీసు కదా, 80 సెంటీమీటర్లలోనే మన బ్లౌజ్ అనేది
తీయాలి కాబట్టి ఇలా నేను అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నా. ఎటువైపు అయితే మనకు కరెక్ట్గా వస్తుంది అన్నది వేసుకొని ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు నా ఛానల్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నేను మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద నుంచి నేను 2.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా. ఏ బ్లౌజ్కైనా 2.5 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవచ్చు. కాదు అంటే మనం చెస్ట్ పాయింట్ని బట్టి కూడా మనం కొలుచుకొని మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఫ్రంట్ చెస్ట్ పాయింట్ని బట్టి చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చంక దగ్గర, నెక్ దగ్గర ఇలా సైడ్కు మార్కింగ్ వీల్తో రబ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో మార్క్ అనేది పడిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను మార్కింగ్ వేసుకున్న ప్లేస్లో నేను ఇలా మార్కర్తో నేను మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నా. చంక దగ్గర, నెక్ దగ్గర, సైడ్కు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి. చేసేసుకుంటూ వచ్చిన తర్వాత చూడండి, షోల్డర్ జాయింట్ దగ్గర కూడా నేను మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ లో షేప్ తీయాలి కదా. చూడండి, నేనైతే ఇలా ఒక 1/2 ఇంచు, పావు ఇంచుతో ఇలా లో షేప్ అయితే తీసేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది నేను చూడండి, ఫ్రంట్ నెక్ అనేది నేను 6 ఇంచెస్ పెడుతున్నా. చూద్దాము ఒకసారి మనకి ఇచ్చిన కొలత బ్లౌజుకు మనం మార్కింగ్ చేసుకున్న కొలత కరెక్ట్గా సెట్ అయిద్దా లేదా అన్నది చూసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు కొందరికి ఫ్రంట్లో బ్రాడ్ కావాలనుకుంటేనేమో లో షేప్ అనేది కొంచెం లోగా కట్ చేసుకోవచ్చు. లేదు వద్దు నాకు అంతే సరిపోతుంది అని అనుకుంటే మనం నార్మల్గానే తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం 2.5 ఇంచెస్కు మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1.5 ఇంచుకు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ డాట్కు మధ్యలో నేను 1 ఇంచ్ గ్యాప్తో తీసేసుకున్నా. ఇలా తీసుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు అనేది 2 ఇంచెస్ తీసుకున్నా, పొడవు అనేది 2.5 ఇంచులు తీసుకున్నా. మెయిన్ డాట్ అనేది వెడల్పు 2 ఇంచులు తీసుకున్నా, 1 ఇంచుకు ఒక మార్కింగ్ తీసుకున్నా, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకొని ఇప్పుడు మెయిన్ డాట్ అయితే వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇలా సైడ్కి కూడా ఒక 1/2 ఇంచుతో ఇలా మీదికి మనం మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటు సైడ్కు 1/2 ఇంచు ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల ఉక్స్ పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా సైడ్కి ఎప్పుడు కానీ ఒక 1/2 ఇంచ్ అంతే ఎక్కువ తీసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా కొందరికి, అలా రాకుండా ఉండాలంటే ఇలా ఒక 1/2 ఇంచ్ అంతే ఎక్స్ట్రా తీసుకుంటే మనకు ఆ గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా బ్లౌజ్ని అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో యూజ్ అనిపిస్తుందంటే షేర్ చేయండి, కానీ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇలా అయిపోయింది చూడండి. కటింగ్ చేసిన తర్వాత మనకు షోల్డర్స్ అనేవి జారకుండా ఉండాలంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి నెక్ వైపుకి ఇలా కొంచెం పావించేంత కటింగ్ చేసుకోవాలి. మనం నెక్ దగ్గర కొంచెం కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మధ్య డాట్ అనేది వేసుకోవడానికి మీద నుంచి ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు వదిలేసి మనం టేప్ను మధ్యలోకి పెట్టి సగానికి ఫోల్డింగ్ చేసి ఆ సగానికి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఆ 2 డాట్లను బేస్ చేసుకొని మనం చంక డాట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వీల్తో ఒకసారి రబ్ చేసుకున్నామంటే మనకు 2 వైపు మనకు 2 సైడ్ల మనకు మార్కింగ్ అనేది పడి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనేది అయిపోతుంది. స్టిచ్చింగ్ అనేది ఈజీ అయిపోతుంది. 2 ఈక్వల్గా వచ్చేస్తాయి. అప్పుడు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా 2 వైపులా మార్జిన్ అనేది పడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలానైతే బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది. ఒకసారి నేను చెప్పిన విధానంగా కటింగ్ అనేది చేసి చూడండి.
క్రాస్ పట్టి అయితే నేనైతే నార్మల్గా అందాదకి కట్ చేస్తా. మనం కుట్టేటప్పుడు నేను చూసుకుంటూ జాయింట్ అనేది చేసేస్తా. అది స్టిచ్చింగ్లో చూపించచ్చు, నేను స్టిచ్చింగ్లో చూపిస్తా దాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.